శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా అఖిల భారత యువజన సమైక్య జిల్లా 2వ మహాసభ శ్రీకాళహస్తి పట్టణంలో అట్టహాసంగా జరిగింది। ఈ సందర్భంగా బాబు అగ్రహార కోనేరు దగ్గర నుండి విద్యార్థులు యువకులు ఉత్సాహభరితంగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ భవనంలో మహాసభను ప్రారంభించారు। మహాసభలో రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు। ప్రత్యేకంగా శ్రీ సిటీ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జానమాల గురవయ్య, గోపి, శివకుమార్, యువజన సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు। ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా 2వ మహాసభ సందర్భంగా శ్రీకాళహస్తి నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం। ముఖ్యంగా యువత ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించి ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు శ్రీకాకుళం జరిగే 22వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా యువజనులు ఉపాధి అవకాశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందిస్తున్నాం। ముఖ్యంగా ఈ దేశంలో ప్రపంచం లేని యువత మన భారతదేశంలో ఉంది। అలాంటి యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ రెండు కూడా విఫలమయ్యాయి। ఎందుకోసం అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలి। కానీ ఈరోజు రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుంది। ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తూ ఉన్నారు। ఈరోజు రైల్వేలు, అదేవిధంగా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి సంస్థలు మూసివేయడం ద్వారా ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతుంది లేకపోతే అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం। మన రాష్ట్రం సంబంధించి కూడా 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి। ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పశ్చిమ కూడా రావడం లేదు, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లా కానీ। అదేవిధంగా మన తిరుపతి జిల్లా తీసుకున్న శ్రీ సిటీలో అన్ని కంపెనీలు వస్తున్నా కానీ స్థానిక యువతకు ఉపాధి లేదు। కాబట్టి మేము కోరేది ఏమంటే ఈ పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులు కల్పించడం ద్వారానే న్యాయం జరుగుతుంది। ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి భూములు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా ఉపాధి కల్పిస్తామని ప్రశ్నిస్తా ఉన్నాం। అందుకోసమే రాజధాని ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని కోరుతా ఉన్నాం। ఎందుకంటే ఫ్రీ జోన్ చేయడం ద్వారా 26 జిల్లాలో అక్కడ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది, అందరూ కూడా న్యాయం జరుగుతుంది। అందుకోసం ఫ్రీ జోన్తో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగాల ఉపాధి కల్పించలే పథకంలో నెలకి 15,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కోరుతా ఉన్నాం। ఎందుకోసం అంటే ఈరోజు చదువులు చదువుకొని తల్లిదండ్రులపై ఈరోజు భారం మోపుతున్నారు। వాటి నిరుద్యోగ వృత్తి ఇచ్చి నోటిఫికేషన్ కూడా రెగ్యులర్గా ఇవ్వాలని కోరుతున్నాం। ఉద్యోగాలు అన్నీ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి। కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసి రాష్ట్ర అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం। ఈ అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందించాలని అన్ని వచ్చే కలిసి వచ్చే విద్యార్థుల సంఘాలు కలుపుకుని పెద్ద ఎత్తున విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం సమగ్ర యువజన విధానం కోసం పోరాటం చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం। లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి।